పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరికొందరు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు. నరసరావుపేట రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుపై నిన్న ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. సీఎం చంద్రబాబుని ఏకవచనంతో తిడుతూ నిన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరుల మీడియా సమావేశం. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరిన టీడీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆయన ఆనందం కోసం వాళ్ళ కేడర్ చేత మాట్లాడించిన మాటలు చాలా దుబుత్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చనిపోతే మీకు ఆనందం అని తెలియజేయటం అనేది మీ సమక్షంలోనే అది ఎంతవరకు మీ చదువుకి మీ సంస్కారానికి మంచిదో మీరే ఆలోచించాలి. జరిగిన సంఘటన ఏంటంటే మరి అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగన్ తొలగించి జగనన్న విద్యాదీవెన అనేది పెట్టుకున్నాడు. అది కాకుండా అంబేద్కర్ శిలా విగ్రహం కాడ ఆయన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా కనపడే విధంగా పెట్టడం అనేది మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్న అంబేద్కర్ అభిమానులు ఎవరో తెలియని వ్యక్తులు బాధతో చేసిన పనే తప్ప ఇది చంద్రబాబుకి కానీ లేదా తెలుగుదేశం పార్టీ దళిత సోదరులకు కానీ లేదా ఎవరికి ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంశం కాదు. ఎవరో అంబేద్కర్ గారిని చిన్న చూపు చూస్తున్నాడు అనే ఉద్దేశంతో చేసిన పనే తప్ప ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. ఇది మీకు బాహాటంగా తెలుసు. మీకు ఎందుకు తెలుసు అంటే అంబేద్కర్ని చిన్న చూపు చూడబట్టి ఈరోజు పోయిన ఎన్నికల్లో మరి దళితులందరూ కూడా మీకు దూరం అయ్యారు. ఆ సంగతిని గుర్తుపెట్టుకోండి. మనం చదువుకున్న చదువుకి మనం న్యాయబద్ధంగా బతకాలి, సంస్కారవంతంగా ఉండాలి అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. మీ సమక్షంలో విచ్చలవిడిగా నోరు అదుపు తప్పుకొని మాట్లాడటం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉందని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. నమస్కారం. నిన్న మన నరసరావుపేట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తూ మా దళితులందరినీ కూడాను అసభ్యకర పదజాలంతో వాళ్ళ నాయకులు కార్యకర్తలతో తిట్టించడం మొదలుపెట్టారు. ఏమంటే సుజాత పాల్ గారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ రోజు కూడాను గోపిరెడ్డి గారికి చెక్కభజన చేయడం మానుకోండి. ఎందుకంటే ఎక్కడైతే శిలాఫలకాలు పగిలిపోయాయని మీరు మీ పార్టీ వాళ్ళు సెలవిస్తున్నారో అక్కడ ఆ శిలాఫలకాల మీద అంబేద్కర్ గారి కంటే ముందు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాసి అతను బొమ్మలు వేస్తూ ఉన్నారు. దానికోసమని దళితులు అందులోనూ అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వాటిని పగలగొట్టారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. 4 కోట్ల ఆంధ్రుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దేశాలకు ఖండాంతరాలకు ఆయన ఖ్యాతి పాకింది అని చెప్పేసానని. నిజమేనండి. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, రేషన్ మాఫియా, ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు వీటన్నిటిని కూడాను ఆయన గురించి ఖండాంతరాలు దేశాంతరాలు చెప్పుకుంటా ఉన్నారు. సుజాత పాల్ గారు, మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు మర్యాదగా ఉంటే మంచిది. లేదంటే అదుపు తప్పి మాట్లాడుతున్న మీ నోటుకు మేము అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఈరోజు దళితులందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు అంటే మా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, మన దళితుల ప్రభుత్వం రాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జనం నీరాజనం పడతా ఉన్నారు. కనుక సుజాత పాల్ గారు, మీరు మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు కూడాను దళితుల మీద ఎన్ని అఘాయిత్యాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఖరికి ఒక దళితురాలనైనా నా మీద కూడాను మీరు గంజాయి కేసు పెట్టేసి ఎటువంటి చిత్రహింసలకు గురి చేశారు దళితుల్ని నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితులు చూస్తూనే ఉన్నారు. కాబట్టి గోపిరెడ్డి గారికి, సుజాత పాల్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ యొక్క నోర్లు కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మంచిది. లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళలు, తెలుగుదేశం పార్టీ